అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 117 విందాం. కొన్ని గంటల ముందు ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్ళిన దేవ్ అక్కడి పరిస్థితులను చూసి వాటిని చక్కబరిచి యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కలిసి తమ తప్పు వల్లే ఇప్పుడు వారి కుటుంబ సభ్యులను కోల్పోయారని బాధపడి వారి అసమర్థత వల్లే యాక్సిడెంట్ జరిగి చమురు లీక్ అయి మంటలు అంటుకొని అక్కడ పనిచేస్తున్న పనివాళ్ళు చనిపోయారు కాబట్టి ఆయా కుటుంబాలకు సారీ చెప్పి ఎలాగూ చనిపోయిన వారిని ప్రాణాలతో తీసుకురాలేడు కాబట్టి చనిపోయిన వారికి తలకు 10 లక్షల చొప్పున కంపెనీ తరపు నష్టపరిహారాన్ని మృతుల కుటుంబాలకు అందించి వారందరి వద్ద సెలవు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. మధ్యలో సిగ్నల్ వద్ద కారు ఆగేసరికి విండో నుంచి బయటికి చూసిన అతనికి పక్కనే ఉన్న గాజుల బండి ఒకటి కనిపించింది. బండి మీద ఉన్న రకరకాల గాజులను చూసిన దేవుకి సమీర గుర్తొచ్చింది. ఆమె గుర్తు రాగానే మనసు ఆనందంగా మారి ఆమె కోసం గాజులు కొనడానికి కిందకి దిగాడు. కారులో డ్రైవర్ కూర్చుని గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నాడు. గాజుల బండి దగ్గరికి వెళ్ళిన దేవ్ గాజులు అమ్ముతున్న ఆవిడతో తనకు కావలసిన గాజులు చూపించి అవి కావాలన్నాడు. మీ ఆవిడికా బాబు గాజులు అందామె. అవునన్న దేవుతో. అయితే ఆవిడ గారి చేతి సైజు చెప్పమని అడగడంతో ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించుకున్న దేవ్ కళ్ళు తెరిచి గాజులు అమ్ముతున్న ఆవిడ చేతిని చూసి మీ చేతి గాజుల కన్నా కాస్త చిన్న సైజు గాజులు ఇవ్వండమ్మా అన్నాడు. సరే అని ఆవిడ అన్ని రకాల గాజులను డబ్బాలో పెట్టి దేవ్ చేతికిచ్చింది. గాజుల ఖరీదంత ఉండకపోయినా దేవ్ ఆమె చేతిలో 2000 నోటు ఉంచి చిల్లరొత్తు ఉంచుకోండమ్మా అన్నాడు దేవ్. దానికి ఆవిడ సంతోషపడిపోతూ మీరెప్పుడు చల్లగా ఉండాలి సార్ అంది నవ్వుతూ. ఆ మాటకి దేవు చిన్నగా నవ్వి వెనక్కి తిరిగి కారు దగ్గరికి వెళ్తుంటే ఆ గాజులు అమ్మే ఆవిడ సార్ అంటూ ఒక్కసారిగా దేవు చేతిని పట్టుకుని వెనక్కి లాగేసింది. వెంటనే బ్రేకులు తప్పిన లారీ ఒకటి వేగంగా వచ్చి ఆగున్న దేవుకాను గుద్దేసింది. లారీ గుద్దిన వేగానికి కారు ఆమెడు దూరం వెళ్ళి గాల్లో 2 పల్టీలు కొట్టి అంతే వేగంగా కింద పడింది. అలా కారు వేగంగా కిందకు పడేసరికి కారులో ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే రక్తం కక్కుకుని చనిపోయాడు. అది చూసిన అక్కడ వారందరూ నిశ్చేష్టులయ్యారు. దేవైతే తనకు త్రుటిలో తప్పిన ప్రమాదానికి ఆనందపడుతూ డ్రైవర్ చనిపోయినందుకు బాధపడ్డాడు. దేవు బాధపడడం చూసిన ఆమె బాధపడకండి సార్, ఎవరికి ఎలా రాసుంటే అలానే జరుగుతుందని నిట్టూరుస్తూ. అవుననుకుని ఏదీ తమ చేతిలో లేదని చిన్నగా నిట్టూర్చిన దేవ్ తన ఫోన్ కారులోనే ఉందని గుర్తొచ్చి కారు దగ్గరికి వెళ్ళాడు. కానీ కారులో ఫోన్ కనపడకపోయేసరికి ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. అంతలో ఫ్యాక్టరీలో పనిచేసే ఒక వర్కర్ అదంతా చూసి దేవు దగ్గరకు వచ్చి సహాయం ఏమన్నా కావాలా సార్ అని అడిగాడు. అవునని చెప్పడంతో ఫ్యాక్టరీకి ఫోన్ చేసి జరిగింది చెప్పి ఇంకో కార్ దేవుగారు పంపమని చెప్పారని మేనేజర్కి కాల్ చేశాడు ఆ వ్యక్తి. మేనేజర్ సరే అని ఇంకో కార్ పంపించాడు దేవు కోసం. దానితో పాటు జరిగింది చెప్పి కంగారు పడద్దు, ఫంక్షన్ టైంకి ఫంక్షన్ వెన్యూలో ఉంటానని ఇంటికి కాల్ చేసి చెప్పమని కూడా చెప్పాడు దేవ్. అందుకే మేనేజర్ ఇంటికి కాల్ చేసి విషయం చెప్దాం అనుకునే లోపే సగం విషయం విన్న చంద్రకళ ఫోన్ రిసీవర్ని వదిలేసి ఏడవడం మొదలుపెట్టింది. ఆ మేనేజర్ ఎంత చెప్దామనుకున్నా మిగతా విషయాన్ని వాళ్ళకి చేరవేయలేకపోయాడు. ఇంతలో ఇక్కడ జరగాల్సిందంతా జరిగిపోయింది. అక్కడ దేవ్ ఇంటికి త్వరగా చేరాలని తన కోసం మేనేజర్ పంపిన ఇంకో కారులో ఎక్కి ఇంటికి బయలుదేరాడు. అనుకున్న సమయానికి ఫంక్షన్ జరిగే ప్లేస్కి వచ్చిన దేవుకి అక్కడికి ఫంక్షన్కి వచ్చిన వారంతా వెనుతిరిగి వెళ్ళిపోతుంటే విషయం అర్థం కాక లోపలికి వెళ్ళాడు. అక్కడ వారు చెప్పింది విని హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నాడు. దేవుని చూసి కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యంలో ఉండగా ముందుకొచ్చిన దేవ్ డాక్టర్తో నాకు సమీర ఇంకా నా బేబీ ఇద్దరు సేఫ్గా కావాలి, దానికి కావాల్సింది చేయండి, మీకు చేత కాకపోతే ఎవరైనా స్పెషలిస్టులను పిలిపించండి అన్నాడు. ఆ మాటకి డాక్టర్ కాస్త అసహనంగా చూస్తూ ఎవరొచ్చినా ఇప్పుడు ఆ ఉన్న పరిస్థితిని చూసి చెప్పేది ఇదే అంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు, నాకు నా భార్య బిడ్డ ఇద్దరూ కావాలి అన్నాడు దేవ్ ఆల్మోస్ట్ ఏడుస్తూ. దేవ్ పరిస్థితిని అర్థం చేసుకున్న డాక్టర్ ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ అంటూ మళ్ళీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయింది. ఏడుస్తూ నేలపై కూలిపోయాడు దేవ్. ఏడుస్తున్న దేవ్ దగ్గరకు వచ్చిన అందరూ అతని ఓదారుస్తూ అసలు ఏం జరిగిందని అడిగారు. అక్కడ జరిగిందంతా చెప్పాడు దేవ్. దేవు చెప్పిందంతా విని
అయితే సగం సగం విని ఇంతవరకు తీసుకొచ్చావన్నమాట అంటూ దేవేంద్రవర్మ చంద్రకళ వైపు కోపంగా చూశాడు. దానికి ఆమె నీళ్లు నములుతూ, నాకేం తెలుసు, దేవుగారికి యాక్సిడెంట్ జరిగిందని తెలియగానే ఇక నేనేం వినలేకపోయానంది వేలగా అందరి వైపు చూస్తూ. దానికి వసంత, జరిగిందేదో జరిగింది, దేవుబాబు క్షేమంగా ఇంటికి చేరాడు, అదే చాలంది చేతులు పైకెత్తి ఆ దేవుని స్మరిస్తూ. అవును, మన దేవుబాబులాగే సమీర కూడా గండ నుంచి బయటపడి బిడ్డతో క్షేమంగా మనల్ని చేరితే చాలంది మీనాక్షి. అవును అనుకున్నారంతా. అంతలో నర్సు వచ్చి దేవుతో కొన్ని పేపర్స్ మీద సైన్ చేయించుకుని వెళ్ళిపోయింది. సమీర లోపల ఎలా ఉందో అని ఆలోచిస్తూ అటువైపే చూస్తూ ఉండిపోయాడు దేవ్. సమీరకు డెలివరీ బాగా జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ఎవరికి వారు దేవుని ప్రార్థిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ బయట నిలబడి కాళ్ళు పీకుతుండడంతో దేవేంద్రవర్మ ఇంకా చంద్రకళ వెళ్ళి రిసెప్షన్లో ఉండే కుర్చీలో కూర్చున్నారు. మధుభుజం మీద ఉన్న బన్నీ నిద్రలేచి మమ్మీ అంటూ మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశాడు. ఏడుస్తున్న బన్నీని ఎత్తుకుని సముదాయిస్తున్నాడు దేవ్. దేవుని చూడగానే బన్నీకి ప్రాణం లేచొచ్చినట్టయింది. అందుకే ఏడుపు ఆపేసి కళ్ళు తుడుచుకుని, డాడా, నువ్వు చెప్పినట్టే నేను మమ్మీని లిటిల్ ప్రిన్సెస్ని కేర్గా చూసుకున్నాను. కానీ బామ్మ పెద్దగా ఏడ్చేసరికి మమ్మీ భయపడి ముందుకు నడుస్తూ కింద పడిపోయింది. అంతే, నొప్పితో పెద్దగా అరుస్తోంది. నాకు మమ్మీ కావాలి, ఐ వాంట్ సీ మమ్మీ అంటూ మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు బన్నీ. ఏడుస్తున్న బన్నీ కళ్ళు తుడిచి, మమ్మీకేం కాలేదు, తన లోపల గదిలో ఉందంటూ ఆపరేషన్ థియేటర్ వైపు చూపించాడు దేవ్. అటు చూసిన బన్నీ, నేను మమ్మీని చూడాలని మారం చేస్తుంటే లోపల డాక్టర్ మమ్మీ పొట్టలో ఉన్న మన లిటిల్ ప్రిన్సెస్ని బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తే అక్కడంతా డిస్టర్బ్ అయ్యి మళ్ళీ మన లిటిల్ ప్రిన్సెస్ మళ్ళీ పొట్టలోకి వెళ్ళిపోతుంది. మరి నీకు ఓకేనా అన్నాడు దేవ్. ఆ మాటకి బన్నీ ఏడుపు ఆపేసి, లేదు, నాకు మన లిటిల్ ప్రిన్సెస్ కావాలి, తను చూడాలనుంది అన్నాడు బన్నీ. అవునా, సరే అయితే నువ్వు అల్లరి చేయకుండా ఇక్కడి నుంచి బుద్ధిగా బాబాయ్తో బయటకు వెళ్ళి ఏదైనా తినేసిరా. అంతలో మమ్మీ బేబీ ఇద్దరు రూమ్ నుండి బయటకు వచ్చేస్తారన్నాడు దేవ్. అప్పుడు నేను చెల్లితో ఆడుకుంటాను అన్నాడు బన్నీ నవ్వుతూ. అవును అంటూ బన్నీ నుదుటిని ముద్దు పెట్టి అమర్ వైపు చూశాడు దేవ్. దాంతో ముందుకొచ్చిన అమర్ బన్నీని ఎత్తుకుని అక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు. అతని వెనకే మధు కూడా వెళ్ళింది, బన్నీకి ఏదైనా ఫుడ్ తినిపిద్దామని. అంతలో ఆపరేషన్ గది నుండి ఒక నర్స్ వేగంగా బయటకు పరుగునొచ్చి వేరే గదిలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతను పిలుచుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళ హడావిడి చూస్తుంటే సమీర్కి ఏమైందో అన్న భయం అందరినీ అల్లుకుంది. వాళ్ళ భయాలకు తెరతీస్తూ ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చింది డాక్టర్. ఆమెను చూడగానే అందరూ అటుగా పరుగుని వెళ్ళారు. ముఖానికి ఉన్న మాస్క్ తీసిన డాక్టర్ నవ్వుతూ, మీ భార్య ఇంకా మీ బేబీ ఇద్దరు సేఫ్గానే ఉన్నారు, మీకు పాప పుట్టింది, కాసేపటికి ఇద్దరిని రూమ్కి షిఫ్ట్ చేస్తారు, అప్పుడు వెళ్ళి చూడండి అంటూ నర్స్కి ఏవో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. డాక్టర్ చెప్పిన మాటలు విన్న దేవ్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. సమీర ఇంకా తన బేబీ ఇద్దరు సేఫ్గానే ఉన్నారు. పైగా తను అనుకున్నట్టే కోరుకున్నట్టుగానే తనకు పాప పుట్టిందనుకుని చిన్నపిల్లాళ్ళ ఆనందపడిపోతూ తన వెనుక నిలబడున్న అందరినీ చూస్తూ, నాకు పాప పుట్టింది, లిటిల్ ప్రిన్సెస్ వచ్చేసింది అంటూ తండ్రిని గట్టిగా హత్తుకున్నాడు. దేవానందాన్ని అర్థం చేసుకున్న శేఖర్ కూడా ఆనందంతో దేవుని హత్తుకుని కంగ్రాట్స్ చెప్పాడు. మిగిలిన వారు కూడా ఒకరినొకరు హత్తుకుని విషెస్ చెప్పుకున్నారు. అప్పుడే బన్నీకి ఫుడ్ పెట్టి అందరికీ ఫుడ్ తీసుకొచ్చిన అమర్ మధుల విషయం తెలుసుకుని సంతోషపడిపోయారు. తమ కుటుంబంలోకి ఒక బుల్లి యువరాణి వచ్చినందుకు అందరూ సంతోషంలో తేలుతున్నారు. బన్నీ అయితే, హే నాకు చెల్లి పుట్టింది అంటూ హాస్పిటల్ అంతా గెంతులు వేస్తున్నాడు. బన్నీ ఆనందాన్ని చూసి అందరూ ముచ్చటపడుతున్నారు. అంతలో బన్నీ వచ్చి దేవుకాళ్ళను చుట్టేసి ఎత్తుకోమని సైగ చేశాడు. ఎత్తుకోగానే ఐ వాంట్ సీ మై లిటిల్ సిస్టర్ అన్నాడు గోముగా. చూద్దాం, కానీ కాసేపటి తర్వాత, ఎందుకంటే ఇప్పుడే కదా తన మమ్మీ పొట్టలో నుండి బయటకు వచ్చింది, తను అందంగా రెడీ చేసి తీసుకొచ్చి మనకి ఇవ్వడానికి టైం పడుతుందన్నాడు. అవునా అంటూ వేలు లెక్క పెట్టుకుంటూ ఎంత సమయం పడుతుంది అని అడిగాడు బన్నీ. కాసేపు అని చెప్పి బన్నీ బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు దేవ్.
ముద్దు పెట్టుకున్న తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి అల్లేసుకున్నాడు బన్నీ. అన్నట్టుగానే కాసేపటికి సమీరను ఇంకా పాపను స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. ఆవిడింకా మెలకువలోకి రాలేదు. అయినా మీరు చూడాలంటే వెళ్ళొచ్చు అని చెప్పింది నర్స్. ముందుగా నేను వెళ్తానంటూ దేవు బన్నీ లోనికి వెళ్లారు. సమీర బెడ్ మీద నిద్రపోతోంది. ఆమె ముఖం చూస్తే తెలుస్తోంది ఆమె ఎంతగా వీక్ అయిందో. వీక్గా ఉన్న సమీర ముఖాన్ని చూస్తూ ఎత్తుకున్న బన్నీని కిందకి దించాడు దేవు. కిందకి దిగిన బన్నీ నేరుగా సమీర బెడ్ పక్కనున్న చిన్న ఉయ్యాల దగ్గరికి వెళ్ళాడు. దేవు మాత్రం నేరుగా సమీరున్న బెడ్ దగ్గరికి వెళ్ళాడు. బెడ్ చేరిన దేవ్ సమీర్ చేతిని అందుకుని, నేను వచ్చేసాను, సారీరా, నేను టెన్షన్ పెట్టానన్నాడు ఆమె నుదుటిని ముద్దు పెట్టి. దేవు పెదవుల స్పర్శ తగలగానే ఒక్కసారిగా స్పృహలోకి వస్తున్న సమీరా, దేవ్ అంది చిన్నగా. ఆమె నోటి నుండి తన పేరుని విన్న దేవు కళ్ళు చెమర్చాయి. ఆమె చేతిని మరింత గట్టిగా అదిమి పట్టుకొని, అవును నేనే నీ దేవుని, వచ్చేసాను, ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడు సమీరా అన్నాడు జీరబైన గొంతుతో. ఆ మాటలకు మరింత స్పృహలోకి వస్తున్న సమీరా నెమ్మదిగా కళ్ళు తెరిచి దేవు వైపు చూస్తూ, మీరు బాగానే ఉన్నారా అంటూ ఏడ్చేసింది. ఏడుస్తున్నాము కళ్ళు తుడిచి, నేను బాగానే ఉన్నాను, అయినా ఇది బాధపడే టైం కాదు, ఆనందించాల్సిన టైం అంటూ ఉయ్యాల వైపు చూపించాడు. అప్పటికే బన్నీ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఉయ్యాల్లో కళ్ళు మూసుకుని నిద్రపోతున్న బేబీని కళ్ళప్పగించి చూస్తున్నాడు సంభ్రమాశ్చర్యాలతో. బేబీని వింతగా చూస్తున్న బన్నీ వైపు చూసిన సమీరా, ఎవరు పుట్టారు అంది చిన్నగా. మా అమ్మ పుట్టింది అన్నాడు ప్రేమగా సమీర్ నుదుటిని ముద్దు పెడుతూ దేవ్. ఆ మాటకి సమీర్ కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు వచ్చాయి. వాటిని చేత్తో తుడుస్తూ, థ్యాంక్ యూ మీరా అన్నాడు సమీర్ని హత్తుకుంటూ. సమీర్ కూడా దేవుని హత్తుకుంది. అంతలో మమ్మీ, డాడా అంటూ గట్టిగా అరిచాడు బన్నీ. బన్నీ ఎందుకలా అరిచాడో అర్థం కాక ఇద్దరూ ఒక్కసారిగా చూశారు. బన్నీ అరుపుకి ఆదమర్చి నిద్రపోతున్న బేబీ ఒక్కసారిగా ఉలికిపడి కళ్ళు తెరిచి ఏడ్చేసింది. అంతే, బన్నీ కూడా జడుచుకుని ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తున్న బన్నీని దేవెత్తుకుని ఊరుకోబెడుతుంటే అక్కడికి వచ్చిన నర్స్ పాపను సమీర చేతుల్లో ఉంచింది. ఏడుస్తున్న పాప సమీర చేతి స్పర్శకి ఏడు పాపి ఆమె వైపు చూస్తోంది. అది చూసిన సమీర నవ్వుతూ పాపను దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది. అది చూసిన బన్నీ ఏడు పాపేసి సమీర్ దగ్గరకు కదిలాడు. తన దగ్గరకు వచ్చిన బన్నీ వైపు చూస్తూ, ఇదిగో నీ లిటిల్ సిస్టర్ అంది సమీర. బన్నీ సమీర పక్కన కూర్చుని పాప చేతిని చిన్నగా ముట్టుకున్నాడు. బన్నీ చెయ్యి తాకగానే పాప విచిత్రంగా కళ్ళార్పుతూ బన్నీ వైపు చూసింది. పాప అలా చూస్తుంటే మరింత దగ్గరగా జరిగి పాప చేతిని పూర్తిగా పట్టుకుని, లిటిల్ సిస్టర్, నేను నీకు బ్రదర్ని అన్నాడు బన్నీ. బన్నీ మాటలకి పాప సమాధానం చెప్పలేదని తల్లిదండ్రుల వైపు చూస్తూ, తనకి నేను నచ్చలేదా, నాతో మాట్లాడడం లేదు అన్నాడు బేలగా. ఆ మాటకి దేవు పెద్దగా నవ్వుతూ, బేబీ ఇంకా చాలా చిన్నది కదా, ఇప్పుడే పుట్టింది కదా, కాబట్టి తనకి మాట్లాడడం రాదు ఇంకా అన్నాడు. ఆ మాటకి, అవునా, మరి తను ఎప్పుడు నాతో మాట్లాడుతుంది అని అడిగాడు బన్నీ. దానికి ఇంకా చాలా సమయం పడుతుంది అంటూ సమీర చేతుల్లో ఉన్న పాపను ఎత్తుకున్నాడు దేవ్. కూతురు స్పర్శకి దేవు మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. అది తన కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తోంది. దేవ ఆనందాన్ని చూసి సమీర్ కూడా ఆనందపడుతోంది. దేవెత్తుకోవడం చూసి నేను నేను అంటున్నాడు బన్నీ. దానికి దేవ్, నో బన్నీ, నువ్వు ఎత్తుకోకూడదు, నువ్వు చిన్నవాడివి కదా, బేబీని హోల్డ్ చేయలేవన్నాడు. దానికి బన్నీ ఏడుస్తూ, లేదు నేనే ఎత్తుకుంటాను అని మారం చేస్తుంటే బన్నీని దగ్గరకు తీసుకుని తన పక్కన కూర్చోబెట్టుకుని వాడి ఒళ్ళో పాపనుంచింది సమీర. దేవు భయపడుతుంటే నేను చూసుకుంటాను అని సైగ చేసింది. ఒళ్ళో పడుకున్న పాపను చూసి ఎక్సైట్ అవుతున్నాడు బన్నీ. బన్నీ ఆనందాన్ని చూసి నవ్వుకుంటున్నారు ఇద్దరు. అలా పాపతో ముగ్గురు కాసేపు టైం స్పెండ్ చేశారు. అంతలో మిగతా వాళ్ళు కూడా సమీరను పాపను చూస్తానడంతో బన్నీ దేవులు బయటకు నడిచారు. వీళ్ళు బయటకు రాగానే ఒక్కొక్కరుగా అందరూ లోనికి వెళ్ళి పాపను సమీరను చూసి బయటకు వస్తున్నారు. లోపలికి వెళ్ళిన చక్రవర్తి వసంతలు క్షేమంగా ఉన్న ఇద్దరినీ చూసి హాయిగా ఫీల్ అయ్యారు. చక్రవర్తి సమీర్ నుదుటను ముద్దు పెట్టి, ఎలా ఉన్నావు తల్లి అని అడిగితే, ఎలా ఉంటుంది, నా బిడ్డ శుభ్రంగా ఉంది, ముందు మన మనవరాలను చూడండి,
ఎంత ముద్దుగా ఉందో అంది వసంత పాపను ముద్దాడుతూ. అటు చూసిన చక్రవర్తి కూడా ఆనందంగా పాపను ముద్దాడాడు. ఆ తర్వాత చైతు నివిల్ లోపలికి వెళ్ళారు. సమీర్ చేతుల్లోని పాపను చూస్తూ ముందుకు వెళ్ళి పాపను తన చేతుల్లోకి తీసుకున్నాడు చైతు. చేతిలోని పాప వైపు చూసి, చెప్పానుగా నువ్వు బయటకు వచ్చేసరికి నీ పక్కన డాడా ఉంటాడని, హ్యాపీనా అన్నాడు దేవుని ఉద్దేశించి. చైతు మాటకి పాపకి ఏమర్థమైందో కానీ చైతు వైపు చూసి ఒక బోసినవ్వు నవ్వింది. అది చూసిన చైతు ఆశ్చర్యపోతూ, చూసావా సమీ, తనకి నేను చెప్పింది అర్థమైందన్నాడు. అవును, ఎంతైనా నువ్వు తనకి బెస్ట్ ఫ్రెండు కదా అంది సమీర తన కడుపుతో ఉన్నప్పుడు చైతు తను చూసిన కేరింగ్ గుర్తొచ్చి. అవును, నేను నీకు బెస్ట్ 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 ఫ్రెండ్ అంటూ పాపను ముద్దాడుతుంటే, నాకు కూడా కాస్త ఇవ్వవయ్యా అంటూ పాపను చైతు నుండి తీసుకుని, వీడే కాదు నేను కూడా నీకు బెస్ట్ 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 ఫ్రెండ్నే అంటూ పాపను తను కూడా ముద్దాడింది నివి. కాదు, నేనే తనకు బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ను అన్నాడు చైతు. కాదు నేనే అంది నివి. కాదు నేను అన్నాడు చైతు. ఇద్దరూ నేనని వాదులాడుకుంటుంటే ఇద్దరిని నవ్వుతూ చూస్తోంది సమీర. అంతలో అక్కడికి వచ్చిన అంజు మైఖేళ్ళు, మీ ఇద్దరు బయటికి వెళ్ళి కొట్టుకోండి, ఇది హాస్పిటల్, అయినా పాపకి ఈ చిన్నపిన్ని బెస్టీగా ఉంటుంది, మీరు కాదంటూ వాళ్ళ చేతుల్లో నుండి పాపను తీసుకుని, బుజ్జి నేను నీకు చిన్నపిన్నిని, రేపటి నుండి నేను చూసుకునేది నేనే అంది అంజు. అంతలో అక్కడికి వచ్చిన మధు, నీకంత లేదు, తను చూసుకునేది నేను అంది. అంతలో లోపలికొచ్చిన సరోజ, మీ ఇద్దరూ కాదు, నా బంగారు తల్లిని రేపటి నుంచి చూసుకునేది నేనంటూ అంజు చేతిలో పాపను తీసుకుని తనివి తీరా హత్తుకుని, మా కోసం మళ్ళీ వచ్చేసావా అక్క అంది ఆత్రతగా. సరోజ మాటలకి వెనకే ఉన్న చంద్రకళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకా ముమ్మూర్తులా తన కూతుర్లానే ఉన్న పాప ముఖాన్ని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లను చూసిన దేవేంద్ర, ఇది కంటతడి పెట్టుకునే సమయం కాదన్నాడు నవ్వుతూ. ఇవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదన్నయ్య, ఆనందంతో వచ్చిన కన్నీళ్లంటూ ఎత్తుకోలేదు కాబట్టి సరోజ చేతిలో ఉండగానే పాపను ముద్దాడింది చంద్రకళ. దేవేంద్ర కూడా పాపను ప్రేమగా చూస్తూ ముద్దు పెట్టుకున్నాడు చేత్తో. వీళ్లే కాకుండా సుజాత శేఖర్లు కూడా పాపను ముద్దాడుతూ మా ఇంటి యువరాణి అంటూ ఆనందపడిపోయారు. మౌళీకి చిన్నపిల్లలు ముట్టుకోవడం అన్నా ఎత్తుకోవడం అన్నా భయం, అందుకే దూరంగా ఉండే పాపను చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు అమర్. మొత్తానికి పెద్ద గండం గడిచి సమీరా పాప ఇద్దరు సేఫ్గా ఉన్నారు. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.